గీతరా? ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? రోజు చూసే గీత కదా. గీతరా? అరే గీతను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను కదరా. సర్లే పదా. రే తన శారీలో ఉందిరా, బర్త్డేనేమో. రే వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఈ సోద అవసరమా? పదా. సర్లేరా. హాయ్ అజయ్. రే రండి. అంకుల్ రా. అవునరా. ఏంటయ్య మీరు కాలేజీ క్లాస్ రూమ్ లో కూర్చోవలసిన టైంలో బీచ్ లో? అదేం లేదు అంకుల్, క్లాస్ రూమ్ లో బోర్ కొట్టింది, సరదాగా ఉంటుందా నేనే మీరు తీసుకొని వచ్చా. అవును, మీరేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నారు? ఒంటరిగా ఏం లేదయ్యా, మా గీత బీచ్కి వెళ్దామంటే తీసుకొచ్చాను. లేదంకుల్, ఏ రోజు కాలేజీకి ఆబ్సెంట్ కానీ గీత ఈ రోజు ఆబ్సెంట్ అయిందంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. అదేదో చెప్తే మేము కూడా గుర్తుంచుకుంటాం కదా. ఇది అంత గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఏం కాదయ్యా, గుర్తుల్ని మిగిల్చిపోయిన రోజు. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. గీత కాలేజీలో కూడా సరిగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? కాదయ్యా, గీత ఇప్పుడైతే ఎలా ఉంది కానీ ఒకప్పుడు చాలా సరదాగా ఉండేది. అలలు లేనిదే సముద్రం కాదన్నట్టు, అలజడి లేనిదే జీవితమే కాదన్నట్టుగా కొన్ని అలా అలా జరిగిపోతుంటాయి అంతే. Oh goodness, that has been absolutely smoked. So hard it went. ఎందుకలా అరుస్తున్నావు? క్రికెట్ అండి, సిక్సర్ కొట్టాడు. 100 క్రికెట్ వెదో క్రికెట్ పిచ్చి నువ్వు. కాఫీ ఏమిటి చల్లగా ఉంది? కూల్ కాఫీ అని తాగండి. అలాగా వెయిట్ చేసి పట్టరా పో. దీంతో మాట్లాడాలంటే జండు బాంబు పక్కన పెట్టుకుని మాట్లాడాలి. ఏమంటారా అమ్మగారు? నీ కామెడీ లేకపోతున్నాయి. వెళ్ళి టిఫిన్ రెడీ చెప్పా. దీని కోపం ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. ఏంటే కొనుక్కుతున్నా? ఏం లేదండి. ఓకే మమ్మీ, నేను వెళ్ళి రెడీ అవుతా. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఉండవే, ఫైనల్ ఓవర్. నేను కూడా బ్లీచింగ్ చేయించుకోవాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్ దగ్గర ఎందుకే? ఆ పౌడర్ మన బాత్రూమ్ లో ఉంది కదా. నీకు ఇంట్లో అందరికి కామెడీలు ఎక్కువైపోయాయి. డాడీ ఆపరా ఆపరా ఆపరా. నేనేమన్నా ప్లస్ 20 అనుకుంటున్నావా? ప్లస్ 50. మీ ఒరిజినల్ ఏజ్ చెప్పండి. ఒరిజినల్ ఏజ్ అయితే 30. అది 20 ఏళ్ల ముందు. రానా ప్రోగ్రామ్ ఎలా జరిగింది? సూపర్ సక్సెస్, అదిరిందంతే. నాకు తెలుసురా, నువ్వు సక్సెస్ తోనే ఇంటికి వస్తావని. థ్యాంక్స్ మమ్మీ, కానీ మీరు వచ్చుంటే ఇంకా బాగుండేది. సారీ సారీ సారీ, నెక్స్ట్ టైం కన్ఫర్మ్ గా వస్తాం. ఓకేనా? ఓకే. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం. ఓకే మమ్మీ.